నంద్యాల జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు కూడా వారికి తెలియజేస్తూ ఉన్నాను. మరికొద్ది సేపట్లో ఆంధ్రప్రదేశ్ న్యాయ మరియు నంద్యాల జిల్లా 20వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే సార్. తల్లిదండ్రుల అందుబాటులో సంఘ నిర్మాణ కర్తగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మీరు ఆంధ్రప్రదేశ్ న్యాయ మరియు మైనారిటీ శాఖ మార్చి ప్రాంగణానికి చేరుకున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నది. సార్ సార్ థ్యాంక్ యూ సార్. గౌరవ అతిథులు శ్రీ ఎన్ఎండి భరత్ సార్ గారు జాతీయ పతాక ఆవిష్కరణ కావాల్సివలసిందిగా కోరుతున్నాం. మానవతా విలువలు కలిగినటువంటి వీరు విద్యార్థి దశ నుంచే ఫుట్బాల్, హాకీ క్రీడలపై మక్కువ పెంచుకొని కెప్టెన్గా వ్యవహరించారు. హాకీ, ఫుట్బాల్ పోటీలలో అనేక బహుమతులను, ప్రశంసా పత్రాలను అందుకున్నారు. సినిమా రంగంలో విశేషమైనటువంటి అభిమానం సెకండ్ ప్లేటూన్ కమాండర్ శ్రీ కాళీ శ్రీ శ్రీనివాస్ మూర్తి ఏఆర్ఎస్ఏ, థర్డ్ ప్లేటూన్ ఎన్సీసీ కమాండర్ కేశవ బీకాం, కంటింజెంట్ కమాండర్ చరిత్ర 10th క్లాస్ ఏపీ మోడల్ స్కూల్, బ్యాండ్ విద్య లక్ష్మణ బొమ్మ. అతిథుల యొక్క సందేశానికి మనం కృతజ్ఞత తెలియజేస్తాం. గట్టిగా చప్పట్లతో పూర్ణాంధ్ర విజన్ మొదలుకొని హర్ ఘర్ తిరంగా, మన్ మన్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా కోసం నిరంతరం కృషి చేసి దేశ సౌభాగ్య కమాండర్ గౌరవందనలు సమర్పిస్తున్నారు. అసిస్టెంట్ కమాండర్ శ్రీ పి హరికృష్ణ గారు గౌరవందనం సమర్పిస్తున్నారు. సెకండ్ ప్లేటూన్ కమాండర్ కాళీ శ్రీచరణ్ గారు గౌరవందనం సమర్పిస్తున్నారు. సెకండ్ ప్లేటూన్ అసిస్టెంట్ కమాండర్ సమర్పిస్తున్నారు. థర్డ్ ప్లేటూన్ కమాండర్ శ్రీ ఎస్ గంగయ్య యాదవ్ గారు గౌరవందనం సమర్పిస్తున్నారు. థర్డ్ ప్లేటూన్ అసిస్టెంట్ కమాండర్ శ్రీ ఎస్ అమీర్ మొహిద్దీన్ గారు, అలాగే ఫోర్త్ ప్లేటూన్ అదర్ గారు, ఫోర్త్ అసిస్టెంట్ కమాండర్ ఎన్సీసీ చిన్నారులు గౌరవందనం సమర్పిస్తున్నారు. అలాగే భారత్ స్కౌట్స్ కంటింజెంట్ కమాండర్ గౌరవందనం సమర్పిస్తున్నారు. సాయుధ దళాల
అతిథులకు గౌరవ వందనం విధానంతో ఖరీఫ్లో 8,600 మంది రైతులకు 19,850 టన్నుల యూరియాను రాజ్యం బాగుంటుందనేటువంటి నినాదంతో భుజముపైన హలాన్ని ధరించినటువంటి రైతులను మనం చూడవచ్చు. సంక్షేమ పథకాలలో భాగంగా 80% విత్తనాలను 80% రైతులకు విత్తనాలను పంపిస్తున్నారు. ప్రకాశ్ పట్టుకుని భారత జాతికి గర్వకారణమైనటువంటి రైతన్న మీకోసం నేనున్నా అనేటువంటి సంగతి ఆరోగ్యంలో నేను సైతం నీ వెంటే ఉన్నానటువంటి అదిగో అల్లదిగో ఉన్న వసంతాల హరిత సాగునీటి ప్రగతి రథం అభ్యుదయ పథం నవ్వుల పువ్వుల రుబ్బుతూ ముందుకు వచ్చేస్తున్నది. వ్యవసాయాన్ని లాభసాటిగా మాత్రమే లక్ష్యంగా హార్టికల్చర్ రంగంలో మన జిల్లా సర్వవేగ ప్రగతికి గౌరవ అతిథుల పరిశీలనలో ఉద్యాన శాఖ శకటం విచ్చేస్తూ ఉన్నది. హెచ్పివి వ్యాక్సినేషన్ వేస్తూ హ్యూమన్ పాపిలోమా వైరస్ ను సమాజంలో ప్రధానమైన ప్రమాదకరమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులుగా మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు, 3 రకాల క్యాన్సర్ వ్యాధులు ఉన్నాయని నిర్ధారించి ఆర్బీఎస్కే, ఆర్ఓపీ స్క్రీనింగ్, స్కూల్ హెల్త్ స్క్రీనింగ్, హెచ్పివి టీకా వేయించడం, ఇలా పల్స్ పోలియో, కరోనా లాంటి మహమ్మారిని తరిమేటువంటి వ్యాక్సిన్ స్వేచ్ఛ నుండి జ్ఞానం వైపు నడుచుకునే విధంగా విద్యాశాఖ శకటం అల్లదిగో వచ్చేస్తున్నది. స్వేచ్ఛ మనకు నేర్చుకునే హక్కునిచ్చింది. పాఠశాల బలోపేతం, సాంకేతిక ప్రగతితో ముందుకు దూసుకుపోయేటువంటి విద్యా విధానాలతో అల్లదిగో విచ్చేస్తున్నది. అల్లదిగో మరి పిలుస్తున్నది. అజ్ఞానాన్ని విడిచిపెట్టి విజ్ఞానాన్ని ద్వారా విద్యాబోధన మెరుగైనటువంటి స్కౌట్స్, గైడ్స్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ కార్యక్రమాలను బలోపేతం చేస్తూ బడిని చదువుల గుడిగా మార్చేటువంటి విద్యాశాఖ శకటం అల్లదిగో విచ్చేస్తున్నది. ఆత్మవిశ్వాసంతో నైపుణ్యాభివృద్ధిని కలిగిస్తూ బాధ్యతాయుతమైన పౌరుడిగా తయారు చేయడానికి సమాజంలో సానుకూలంగా తోడ్పడేటువంటి బడి చదువుల గుడిగా అల్లదిగో విచ్చేస్తున్నది విద్యాశాఖ శకటం. వికసించును సకల జగత్తు అది లేకటి నీ బ్రతుకకు సకలను చిత్తు శ్రమ చేయదు బడి పిలుస్తుంది. మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దిశగా మన రాష్ట్రం ప్రయాణించాలని లోకేష్ గారి చిరునవ్వుల పువ్వులతో ముందుకు దూసుకువస్తున్నది. అల్లదిగో చదువు తర్వాత జీవం ఉండాలంటే నేనుండాలన్నటువంటి శకటం గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగంలో విచ్చేస్తున్నది. శకటం ఆనందమయ సంతోషకర మొబైల్ జెండాను చేతబట్టి నీలో నేనై నాలో మీరైనట్టుగా జిల్లా కలెక్టర్ గారితో చిన్నారుల చిరునవ్వులపై నీటిని పారిశుద్ధ్యం చేసి ఆరోగ్యవంతమైనటువంటి పల్లె సీమను నిర్మించడానికి త్రాగునీటి ద్వారా ఆరోగ్యాన్ని పెంచి సురక్షితమైనటువంటి జలాన్ని అందించడానికి శకటం ముందుకు వస్తుంది. ఉపరితల జల భాండాగారం ద్వారా గ్రామంలోని వివిధ ప్రాంతాలకు నీటిని సరఫరా చేయు తాగునీటికి కోఆర్డినేషన్ చేయడం, ఇన్లైన్ గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. నేను శుభ్రంగా ఉండాలి, నా ఇల్లు శుభ్రంగా ఉండాలి. పారిశుద్ధ్య శకటం వ్యక్తిగత మరుగుదొడ్లు వాడుతూనే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని గ్రామాలు, మండలాలు, జిల్లాలు పరిశుద్ధవంతమై రాష్ట్రం ఆరోగ్యవంతంగా ఉండాలన్నటువంటి నినాదంతో ముందుకు వచ్చేస్తున్నది. జల్ జీవన్ మిషన్ నినాదంతో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగ శకటం మనం చూస్తున్నాం. అల్లదిగో విచ్చేస్తున్నది. నంద్యాల పట్టణ ప్రజలకి ప్రతీక శుద్ధి చేసిన నీరు పునర్వినియోగం ద్వారా సుస్థిర అభివృద్ధి చేకూరు అనే నినాదాలతో ముందుకు తెచ్చేస్తూ బ్యాంకులో బ్యాలెన్స్ కంటే భూమిలో భూగర్భ జలాలే నిధి అన్నటువంటి
చేద్దాం. నంద్యాల నినాదంతో ముందుకు వచ్చేస్తున్నది నంద్యాల పురపాలక శకటం. నివసించడానికి తినడానికి కూడు, ఉండడానికి గూడు, కట్టుకోవడానికి పంట ఎంత ముఖ్యమో గూడు అంతే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ శకటం నంద్యాల జిల్లాలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 సౌజన్యంతో 39,570 గృహాలు మంజూరైనాయి. వీటిలో 269 స్కూల్లో షెలింగ్ రావాలంటే అవునా మరి నన్ను మహా సరిగ్గా కడపవుతారా మరి నీ స్కూటర్కి ఏంటి ఒక ట్యాంకు నీళ్ళు అయిపోయేలా కడుగుతున్నావు అది వేరు. ఏం వేరు రా ఉన్న నీళ్ళ మిండ్రి బండి కడడానికి అయిపోయేస్తే మనుషులకు వాడుకోవడానికి ఏం చేస్తావు స్నానం చేయకుండా సెంటు కట్టుకుని వెళ్తావా జలమే మా విద్యార్థి ఆదివాసీ న్యాయ మహాభియాన్ నినాదంతో ముందుకు వెళ్ళేస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ అధికారుల ఆర్థిక వెసులుబాటు ఇచ్చి ఎస్సీ బీసీలకు 50,000, ఎస్టీలకు 70,000 చొప్పున మరియు చెంచులకు ₹1,00,000 చొప్పున మంజూరు చేస్తూ ప్రతి పేదవారికి గూడు అందించే విధంగా ప్రభుత్వం చేస్తున్న కృషిని అద్దం పడుతూ గృహ నిర్మాణ ప్రగతిని 4 విడతలుగా లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాకు అందించడం ద్వారా ముందుకు వెళ్తా ఉన్నది. పరిచయం చేస్తూ వికసిత్ భారత్ జీ రామ్జీ శకటం మొదలుగా వచ్చేస్తున్నది. జలధార జలహారతి కార్యక్రమాల ద్వారా నంద్యాల జిల్లాలో జలధార జలహారతి 100 రోజుల కార్యక్రమం ఉన్నది. ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత మన్ కీ బాత్ లో మెరుగుపరచుకోవాలి. ఇందులో విబిజీ రామ్జీ ద్వారా మనం రైతులకు ఇస్తున్న సపోర్ట్ ఏంటంటే గుంత తవ్వడానికి, మొక్కు కొనుగోలుకు లేదంటే మొక్కు ప్రభుత్వం అందించడానికి, ఎరువుకి, నీరు పెట్టడానికి, సస్యరక్షణకి అన్నింటికి కూడా 3 సంవత్సరాల పాటు మనం సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీ భద్రత మా బాధ్యత, మీ భద్రత మా బాధ్యత అంటూ మన ముందుకు వస్తూ ఉంది. మరి పోలీస్ శకటం నంద్యాల శక్తి టీమ్స్, సైబర్ క్రైమ్ మరియు డ్రగ్స్ కు సంబంధించినటువంటి వాహనాలు డైల్ 112 ఇవన్నీ కూడా మన ముందుకు వస్తా ఉన్నాయి. మహిళమంటూ పోలీస్ శకటం ముందుకు దూసుకొస్తా ఉంది. అది మహిళలకు భరోసాను అందిస్తూ మరి శక్తి టీం సంబంధించినటువంటి వారు పోలీస్ శకటానికి సంబంధించి టీం మహిళల భద్రతకు భరోసానిస్తూ మీ ప్రాంతంలో గంజాయి డ్రగ్స్ విక్రయిస్తే మరి శక్తి టీం కు సమాచారం అందిస్తే వారిని కంట్రోల్ చేయడానికి ముందుంటున్నారు శక్తి టీం అంటున్నారు. మీ ప్రాంతంలో గంజాయి డ్రగ్స్ విక్రయిస్తే డ్రగ్స్ నివారణకు 5న ఆర్థిక పంపిణీ చేసి ఆటో డ్రైవర్ సేవలు అంటూ ప్రతి ఆటో డ్రైవర్ కు ₹15,000 అక్షరాల ₹15,000 అందిస్తూ రవాణా శాఖలో చిన్న ఆటో కార్మికులు మొదలుకొని అందరూ కూడా సురక్షితంగా ప్రయాణం చేయడానికి వీలుగా ముందుకు వెళ్ళడానికి ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తా ఉంది. నారా చంద్రబాబు యొక్క బీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్, మరమ్మతులు, ఇతర అవసరాల ఖర్చులకు అందిస్తా ఉంది. మరి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వాహనాలు సీటు బెల్ట్ ధరిద్దాం, సురక్షితంగా ప్రయాణిద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం అన్ని నినాదాలు. హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, వేగం తగ్గించండి, జీవితాన్ని ఫైర్ వల్ల అనేక ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి పౌల అంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక శాఖ మొదటి ప్రతిస్పందనదారుగా వ్యవహరిస్తుంది. అగ్ని ప్రమాదాలు, వరదలు, తుఫాన్లు, భూకంపాలు, విపత్తుల సమయంలో ప్రాణాలు, ఆస్తిని రక్షించే బాధ్యత నిర్వహిస్తుంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం నివారిస్తూ రెస్క్యూ చర్యలను చేపడుతుంది. అగ్నిమాపక భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం, అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు, అగ్ని స్వాగతం పలుకుతున్నది. ఇది ల్యాబ్ విభాగంలో సేవలు అందిస్తున్నారు. మన కరకాల ధ్వనుల మధ్య జాగిలాగలో ప్రేమపూర్వకంగా అభినందిద్దాం. గట్టిగా చెప్పడం మధ్య చిన్నారుల గట్టిగా చెప్పడం మధ్య జాగిలాలను అభినందిద్దాం.
ఈ జాగీలను గంజాయి నాటుసారా మొదలగు మత్తు పదార్థాలను గుర్తించడంలో సమర్థవంతమైనటువంటి తన శక్తిని ప్రదర్శిస్తారు. కానీ పోలీస్ కానిస్టేబుల్స్ కలిసి అదే భయపడుతుంది కుక్క. ఈ జాగిలం పేరు హనీ. ఇది 2008 సంవత్సరంలో డాగ్స్ అన్ని డెమో చూపిస్తాయి. దాంట్లో డాగ్ హ్యాండ్లర్ చెప్పే మాటలన్నీ అవి ఎట్లా చేస్తే చూద్దాం చూడండి. అది పడుకోమంటే పడుకుంటున్నాయి, లేయమంటే లేస్తున్నాయి. శిక్షణలో ఆరితేరినటువంటి ప్రదర్శన చూపిస్తున్నాయి జాగిలాలు. దొర్లు అంటే దొర్లుతున్నాయి, పడుకు అంటే పడుకుంటున్నాయి, లేచి సెల్యూట్ చేయమంటే లేచి సెల్యూట్ చేస్తున్నాయి. సాధన చేస్తే సాధించలేనిదంటూ ఏమీ లేదన్నది ఇక్కడ నిరూపితమవుతున్నది పోలీసు వారి డాగ్ జాగిలాల శిక్షణలో. ఇప్పుడు పెడుతున్నారు. జాగిలం 2 బ్యాగులను దాటుకొని 3వ బ్యాగ్ దగ్గరికి వచ్చింది. ఆ బ్యాగులో ఉందని తెలియజేస్తుంది పోలీసు సోదరునికి. దాంట్లో లేదు, ఇంకా ముందుకు పద అని కానిస్టేబుల్ వారు అంటే లేదు, 3వ బ్యాగులో ఉందని చూపించి గట్టిగా చప్పట్ల మధ్య జాగిలాన్ని అభినందిద్దాం. సునిశ్చితమైన పరిశీలన, సునిశ్చితమైన వివేచన, మంటలను సైతం లెక్క చేయకుండా విధి నిర్వహణలో ఛేదిస్తానన్నటువంటి నిర్ణయాన్ని జాగిలం మరొక్కసారి ప్రదర్శిస్తున్నది. మన కరతాళ మధ్య జాగిలాన్ని అభినందిద్దాం. కాలుతుందని కానీ జాగిలానికి ఆసూకిని సంపాదించి యజమానికి పేరు తీసుకురావడమే ప్రధాన ధ్యేయంగా నిప్పులు సైతం నింగిని హర్షించే ఆనందంతో తీసుకుని వచ్చినటువంటి జాగిలం